ఇవన్నీ నీ ఎంకరేజ్మెంట్ కోసం, ఓకేనా? నాకు మధుమేష్ ఒక మంచి మోటివేటర్. అసలు పిల్లలకి స్టేజ్ మీద ఎలా పర్ఫామ్ చేయాలని యమున ఈ నెక్స్ట్ యామిని కూడా అట్లా ఎలా చెప్పాలి ఏంటనేది చాలా మంచి గైడ్ లైన్స్ ఇస్తూ ఉన్నారు. నా గురించి నేను చెప్పకూడదు, కానీ నేను కూడా వాళ్ళకి అక్కడక్కడ ఎండింగ్ ఎలా చేయాలి, స్టార్టింగ్ ఎలా చేయాలి అంటూ కొంచెం కొంచెం గైడ్ లైన్స్ రోజు వాళ్ళకి భగవంతుడి మీద ఎంత ధ్యానం ఉంటే మీరు ఎలా సక్సెస్ అవుతారని ఆధ్యాత్మికంగా కూడా నేను చెప్పడం జరుగుతుంది అనమాట. మా స్కూల్ కి సత్యం సార్ నెలకు మొత్తం అందరూ కూడా మంచి పిల్లర్స్ అండి. చాలా చక్కగా వాళ్ళని ఎలా పైకి ఎదగనివ్వాలి, మనతో పాటు మనకంటే పైకి ఎలా ఎదగాలని ఒక్కొక్క అడుగు ముందుకేసుకుంటూ ఈ రోజు వాళ్ళ సక్సెస్ లో మేము కూడా భాగం పంచుకోవడానికి అవకాశం దొరికింది. థ్యాంక్ యూ మేడం గారు. అయితే ఈ అమ్మాయి మా స్టూడెంట్ జెడ్పీ హై స్కూల్ కర్రివలస పార్టిసిపెంట్ మండలం. అయితే ఆ తర్వాత రోజే స్కూల్లో అమ్మాయికి మేము అభినందన సభ ఏర్పాటు చేసాం. అందులో అమ్మాయి వెంటనే ఈ ఫస్ట్ ప్రైజ్ 3000 రూపీస్ కూడా స్కూల్ కోసం ఖర్చు పెడతాను సార్, అది నాకు ఒక సాటిస్ఫాక్షన్ అని అనౌన్స్ చేయడం జరిగింది. వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా మైగ్రేట్ అవ్వడం జరిగింది, ఇక్కడ లేరు. నాకు అంతా మీరే, ఈ స్కూలే నాకు అన్ని నేర్పింది కాబట్టి స్కూల్కి ఇస్తానని ప్రకటిస్తే వెంటనే ఉపాధ్యాయులమైన మేము ఇది నువ్వు కష్టపడి గెలుచుకొని ప్రశంసలతో అందుకున్న డబ్బులు కాబట్టి దీన్ని ఉంచుకో, వీలైతే జీవితాంతం ఉంచుకో, ఇది ముందు ముందు నువ్వు మరిన్ని విజయాలు సాధించడానికి నీకు ఒక ఇన్స్పిరేషన్లో ఉపయోగపడుతుంది అని చెప్పి అంతే అమౌంట్ మా స్కూల్ నుండి మేము కూడా తిరిగి మరింత ఎంకరేజ్ చేద్దామని నిర్ణయించుకున్నాము. కాబట్టి సేమ్ అమౌంట్ మా పాఠశాల నుండి అమ్మాయికి ఈ సభాముఖంగా ఇప్పుడే అందించడం కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ. దాంతోపాటు ఆ రోజు నేను ఆ అమ్మాయి క్లాస్ టీచర్ అనమాట. దాంతోపాటు ఆ అమ్మాయి ఇంకోసారి నువ్వు ఇలాగే ఎన్నో ప్రైజ్లు వేరే వేరే కార్యక్రమాల్లో గెలుచుకోవాలి అని అంటే ఆ చిన్న పాప చెప్పిన మాట ఏంటంటే, ఎక్కడో కార్యక్రమం చేయడం ఎందుకండి, మన పాఠశాలలో ఇలాంటి యూత్ కార్యక్రమం పెడదాము అన్న చిన్న పాప. ఇంకేం కావాలి, స్వామి వివేకానంద ఇన్స్పిరేషన్ కావాలి కదా. కాబట్టి అంత చిన్న పాప మదిలో అంత మంచి ఆలోచన కలగడం నాకు చాలా అనిపించింది. స్వామి ఏ జన్మలో ఎవరి మధ్యలో ఎక్కడున్నారో నాకు తెలియదు, కానీ నాకైతే ఈ పిల్లల్లో చిన్న పిల్లల్లో ఉన్నట్టే అనిపించింది. ఆ రోజు మీరు చేసినటువంటి కార్యక్రమం ప్రతి ఒక్కరూ ఒక వివేకానంద అయినట్టుగా ఎంత ఆ ప్రవాహం చూస్తుంటే నాకు చాలా ఆనందం అనిపించింది. ఇలాంటి ఒక వాల్యూ బేస్డ్ అట్మాస్ఫియర్ కలిగి చేయడం వల్ల పాఠశాలల్లో ఈ టీవీకి కానీ లేకపోతే మొబైల్ కి కానీ కనెక్ట్ అవ్వకుండా ఎంత ప్రాక్టీస్ అయ్యారంటే అంత వాళ్ళు మీడియా నుంచి వాళ్ళు బయటకు వచ్చినట్టే కదా. వాళ్ళలో ఒక మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ అయ్యింది. ఇలాంటి అట్మాస్ఫియర్ కావాలి పిల్లల్లో, అలాంటి వాతావరణం ఇళ్లలో తయారు చేయాలి. అలాంటి యువత ముందుకు రావాలి. వచ్చినందుకు వీళ్ళకి కోటి 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 ధన్యవాదాలు తెలియజేస్తాం అందరి ఉపాధ్యాయ వర్గం నుంచి. చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు ఎంతెంత వటుడింత అన్నట్టు ఇంకా ఇంకా ఎదగాలి. మీకు భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలి, అన్ని ఉండాలి కదా, ఉంటేనే కార్యక్రమం చేయగలం. కాబట్టి మీకు ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా భగవంతుని కోరుతున్నామండి. అయితే ఇప్పుడు దీంట్లో వారి పేరెంట్స్ కృషి ప్లస్ వాళ్ళ టీచర్స్ కృషి లేకుండా వారు పైకి రారు. కాబట్టి ఈరోజు ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం వచ్చారంటే వాళ్ళ పేరెంట్స్ సహకరించారు, వాళ్ళ యొక్క టీచర్స్ సహకరించారు. ఇట్లాంటి సహకారం ప్రతి విద్యార్థికి కూడా అందాలని నా యొక్క ఆశ. హలో అమ్మా, ఈ పాప ఆ రోజు చెప్తున్నప్పుడు నేను ఒక 25 సంవత్సరాలు బట్టి కనీసం మైక్ పట్టుకుని ఉంటాను. నాకే భయం వేసింది, ఈ పాప ఎక్కడికో ఎదుగుతుంది ఖచ్చితంగాని. అలా ఆలోచించి నేను అనుకున్నా, ఖచ్చితంగా ఈ పాపకి ఒక ప్రత్యేకంగా సన్మానించాలనుకున్నాం, కానీ మేము ఏర్పాటు చేయలేకపోయాం. కానీ మా ఊరి పెద్దలైనటువంటి మన బొత్స ఈశ్వరరావు గారు ఆ పాపని అభినందిస్తూ ఇంకో 500 రూపాయలు ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ నీ ఎంకరేజ్మెంట్ కోసం, ఓకేనా?
జెడ్పీ హై స్కూల్ కర్రివలస పాచిపేట మండలం కర్రివలస ఆ పాఠశాల నుంచి ఆ పాపకి 3,000 రూపాయలు అనేది ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుంది. మన ఎంఈ సార్ ఆ ప్రైజ్ మనీ పాచిపేట మండల విద్యాధికారి చేతుల మీదుగా ఆ పాపకి ఇవ్వడం జరుగుతుంది. పాచిపెంట మండలానికి యువ అధికారి మన పి సతీష్, కోతల సతీష్ గారు ఆ ప్రత్యేకమైనటువంటి బహుమతిని ఆమెకు అందజేస్తారు. మన లాస్ట్ పాపని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడే ఫస్ట్ చెప్పారు మేడం గారు అనుకుంటాను, హర్ పేరెంట్స్ ఆర్ మైగ్రేటెడ్. మీ పేరెంట్స్ మైగ్రేషన్ అయిపోయినా నీకు అంతకన్నా ఎక్కువైన ఉపాధ్యాయులు ఉన్నారమ్మా నీ దగ్గర. అలాగే ఈ అమ్మాయికి 10th క్లాస్లో మొత్తం జూన్ టు ఏప్రిల్ వరకు ఎంత ఎక్స్పెండిచర్ అయితే అంతా కూడా ఏంటంటే నేనే భరిస్తాను, ఎంఈఓ గారికి ఇస్తాను. ఈ అమ్మాయికి ఏదైనా బుక్స్ కానీ యూనిఫామ్ కానీ, యూనిఫామ్ గవర్నమెంట్ ఇస్తుంది, లేదా రిమైనింగ్ క్లాత్స్ కానీ ఏమైనా బ్యాగ్స్ కానీ ఏమి కావాలన్నా సరే ఏంటంటే బాబు నువ్వు ఎంఈఓ గారికి చెప్తే నేను ఖచ్చితంగా మీరు ఏది కావాలంటే అది ప్రొవైడ్ చేయండి, ఐ విల్ పే. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, గాడ్ బ్లెస్ యూ. భారతంలో అక్షయ పాత్ర గురించి విన్నాం. రాంబాబు గారి దగ్గర అలాంటి అక్షయ పాత్ర ఉంది, విషయం తెలుసుకోవాలి దాని గురించి తప్పనిసరిగా. అందరికీ ధన్యవాదాలు నన్ను ఎంత ప్రోత్సహించినందుకు. నేను ఎప్పుడు చిన్ననాటి నుంచే ఫస్ట్ క్లాస్ నుండి ఎప్పుడు మా ఊర్లోనే చదువుకునేదాన్ని. టీచర్లు ఎప్పుడు ఎంత ప్రోత్సహించారంటే నేను చెప్పడం అంటుండే హెచ్ఎంతో చెప్పాలి చెప్పాలి అని చెప్పేవారు. పర్లేదమ్మా మనకు ప్రైజ్ రాకపోయినా పర్లేదు కానీ నువ్వు చెప్పాలి అని అనేవారు. థ్యాంక్ యూ సార్. ముందుగా అందరికీ జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు ఉమా మహేశ్వరి. నేను జడ్పీ హై స్కూల్ కరివలస పాచిపెంట మండలంలో 9వ తరగతి చదువుతున్నాను. నేను 1వ తరగతి నుండి 9వ తరగతి వరకు మా ఊళ్ళోనే చదివాను. నన్ను ఎంత ప్రోత్సహించిన హెచ్ఎం గారికి, మిగతా ఉపాధ్యాయుల అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఇటీవల వివేకానందుని బోధనల ప్రాముఖ్యత గురించి పోటీలు పెట్టారు. దాంట్లో నేను ప్రథమ బహుమతి గెలుచుకున్నాను. ఇక్కడ గుమ్మడం సేవా సంఘం అందరికీ, పెద్దలందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.